ఛానల్కి స్వాగతం. మన చుట్టూ జరిగే ప్రతి పరిస్థితిని గుర్తుపెట్టుకుంటాము. మన ప్రాంతాలను బాగా పరిపాలించే వారిని, మన దేశాన్ని బాగా పరిపాలించే నాయకులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాము. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలను గొప్పగా ఏలిన చక్రవర్తులు మరియు రాజులు కూడా ఉన్నారు. వారిలో అనేక మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అటువంటి వారిలో 10 మంది గొప్ప రాజుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, రామ్సేస్ II. రామ్సేస్ II క్రీస్తు పూర్వం 1279 మరియు 1213లో ప్రాచీన ఈజిప్ట్ను పరిపాలించాడు. రామ్సేస్ ది గ్రేట్ పురాతన ఈజిప్ట్ యొక్క అత్యంత గొప్ప రాజు. ఈ రాజు పరిపాలనలో ఈజిప్ట్ బాగా వర్ధిల్లింది. అతను చాలా కాలం ఈజిప్ట్ను పరిపాలించాడు. ఈ రాజు పెద్ద పెద్ద యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు. రామ్సేస్ II హయాంలో సైనిక నాయకత్వం మరియు నగరాలు, దేవాలయాలు, స్మారక భవనాలు కట్టించాడు. నేటికి చూడగలిగే అనేక స్మారక చిహ్నాలు నిర్మించాడు. నెంబర్ 2, హెన్రీ VIII. ఈ రాజు ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఈయన క్రీస్తు శకం 1509 మరియు 1547 సంవత్సరంలో ఇంగ్లాండ్కు రాజుగా ఉన్నాడు. ఈ రాజు విద్యావంతుడు మరియు పాలనలో నిష్ణాతుడు. అలాగే ఇంగ్లాండ్ రాజుల్లో అత్యంత ఆకర్షణీయమైన పాలనను అందించే వ్యక్తిగా ఈ రాజును అభివర్ణించారు. ఇతని పరిపాలనలో ఇంగ్లాండ్ను చాలా మార్చాడు. అతను నిజంగా తన కుటుంబం నుండి తన దేశ మతం వరకు ప్రతిదీ నియంత్రించాలనుకున్న రాజు. ఈ రాజు పరిపాలనలో ఇంగ్లీష్ భాష శిఖరాగ్ర స్థాయికి చేరుకునేలా చేశాడు. నెంబర్ 3, సాలమన్ రాజు. ఈ రాజు ఇజ్రాయెల్ను పరిపాలించాడు. ఇతను క్రీస్తు పూర్వం 970 మరియు 931 సంవత్సరం వరకు పరిపాలించాడు. సొలొమోన్ రాజు జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. తన రాజ్యమైన ఇజ్రాయెల్లో ఉన్న జెరూసలేములో మొదటి ఆలయాన్ని నిర్మాణం చేశాడు. అలాగే ఇజ్రాయెల్ రాజ్యాన్ని శాంతియుతంగా పరిపాలిస్తూ సంపన్న రాజ్యంగా మార్చాడు. సొలొమోన్ రాజు అంత తెలివైన వాడు ఎవరూ లేరని ఇప్పటికీ చాలామంది ప్రజలు నమ్ముతారు. అతని తెలివైన నిర్ణయాలు మరియు అతను పంచుకున్న సామెతల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. నెంబర్ 4, చక్రవర్తి మెయిజీ. ఇతను జపాన్ పరిపాలించిన రాజు. క్రీస్తు శకం 1867 మరియు 1912 మధ్యలో పరిపాలించారు. జపాన్ మిగతా ప్రపంచంలో పోటీ పడటానికి చక్రవర్తి మెయిజీ సహాయం చేశాడు. అతను చక్రవర్తి అయినప్పుడు జపాన్ చాలా క్రింద స్థాయిలో ఉండేది. కానీ ఇతను ఇతర దేశాల నుండి క్రొత్త సాంకేతికతలు మరియు వారి ఆలోచనలు స్వీకరించి జపాన్ను బలమైన మరియు ఆధునిక దేశంగా మార్చాడు. ఈ చక్రవర్తి కాలంలో జపాన్ను ఆధునీకరించడం మరియు సామ్రాజ్యం బలంగా ఉండటానికి ఎంతో పునరుద్ధరించాడు. నెంబర్ 5, చార్లెమాగ్నే. ఈ రాజు పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 768 మరియు 814లో పరిపాలించారు. ఈ రాజు యూరప్లోని అనేక ప్రదేశాలను ఒకే పాలన కిందకు తీసుకురావడంలో అతను రాజులకు రాజుగా ఉన్నాడు. చట్టాలు తయారు చేశాడు. అందరూ విద్యావంతులుగా ఉండాలని మద్దతిచ్చాడు. ఈ రాజు చాలా మంచి పనులు చేశాడు కాబట్టి చక్రవర్తిగా పట్టాభిషేకం కూడా చేయించుకున్నాడు. నెంబర్ 6, అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ గురించి ప్రపంచంలో తెలియని వారు ఎవరూ లేరు. ఇతను క్రీస్తు పూర్వం 336 323 సంవత్సరంలో పురాతన గ్రీకు సామ్రాజ్యమైన మాస్టోనియా రాజుగా పరిపాలించాడు. ప్రపంచం మొత్తాన్ని జయించాలనే ఇతని యొక్క కోరిక చాలా వరకు నెరవేరిందని చెప్పాలి. మాస్టోనియాకు చెందిన అలెగ్జాండర్ 30 సంవత్సరముల వయసు వచ్చేసరికి చాలా దేశాలను జయించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. సాహసోపేత విజయాలను అందుకోవడంలో అలెగ్జాండర్ ది గ్రేట్ వంటి వాడు లేడు. సింగిస్ ఖాన్. ఈ రాజు క్రీస్తు పూర్వం 1206 మరియు 1227 సంవత్సరంలో మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు. మంగోలియా దేశం తూర్పు ఆసియాలో చైనా, రష్యా మధ్య ఉంటుంది. చెంగిస్ ఖాన్ అతి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి.
ఒక చిన్న తెగ నాయకుడిగా ప్రారంభించాడు. అతను మంగోలియన్లో ఉన్న తెగలను ఏకం చేసి అతిపెద్ద సామ్రాజ్యంగా సృష్టించాడు. అలాగే యుద్ధంలో చాలా తెలివైనవాడు. చైనా నుండి తూర్పు ఐరోపా వరకు విస్తారమైన భూభాగాన్ని జయించాడు. అయితే లొంగిపోని ప్రాంతాలను, నగరాల పట్ల చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన విజేతలలో చెంగిస్ ఖాన్ ఒకడు. పీటర్ ది గ్రేట్. ఇతను క్రీస్తు శకం 1682 మరియు 1725 సంవత్సరంలో రష్యాను పరిపాలించాడు. పీటర్ ది గ్రేట్ రష్యాను ఆధునికంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈయన ఇతర దేశాల నుండి అనేక విషయాలు నేర్చుకోవడానికి మారువేషంలో ప్రయాణించేవాడు. రష్యాలో అనేకమైన వ్యవస్థలను నవీకరించడానికి ఎంతో కృషి చేశాడు. రష్యా ప్రపంచంలోనే పెద్ద దేశంగా ఉండాలని నిజంగా కోరుకున్నాడు. ఇతను చేసిన సంస్కరణలు రష్యాపై ఇప్పటికీ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా చరిత్రలో పీటర్ ది గ్రేట్. నెంబర్ 9, లూయిస్ XIV. ఈ రాజు ఫ్రాన్స్ దేశాన్ని క్రీస్తు శకం 1643 మరియు 1715 సంవత్సరంలో పరిపాలించాడు. ఇతను సూర్యరాజ్యాన్ని పిలువబడ్డాడు, ఎందుకంటే అతను ప్రతి దానిలోనూ ప్రకాశవంతంగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఈ రాజు ఫ్రాన్స్ను యూరప్లో చాలా ముఖ్యమైనదిగా చేశాడు. అలాగే ఫ్రాన్స్ ఎంత శక్తివంతమైందో మరియు ధనిక రాజ్యంగా చూపించాలని విలాసవంతమైన రాజ్యభవనం వర్సైలెస్ ప్యాలెస్ నిర్మించాడు. ప్రపంచ చరిత్రలో కొంతమంది రాజులు లూయిస్ లాగా గొప్పగా ఉండాలని కోరుకుంటారు. నెంబర్ 10, అశోక చక్రవర్తి. ఈ చక్రవర్తి క్రీస్తు పూర్వం 268 మరియు 232 సంవత్సరంలో భారతదేశ మౌర్య రాజవంశ చక్రవర్తిగా పరిపాలన చేశాడు. భారతదేశంలో ఈ చక్రవర్తి గురించి తెలియని వారు ఉండరు. అశోకుడికి యుద్ధాలు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ కొన్ని యుద్ధాలను చూసిన తర్వాత అతను శాంతిని కోరుకొని బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తూ బుద్ధుడి యొక్క సూక్తులు ప్రజలు పాటించేలా ప్రోత్సహించాడు. తన రాజ్యంలో ప్రజలు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపట్టాడు. భారతదేశ రాజుల్లో అశోకుడంత గొప్పవాడు లేడు. అశోక చక్రవర్తి పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లేవారని చరిత్ర స్పష్టంగా చెబుతుంది.